టెక్నాలజీ రెండు వైపులా పదున్న కత్తి వంటిది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే లాభాలు ఎన్నున్నా పెను సవాళ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి ఒక అంశం ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. జనవరి 29వ తారీఖున ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 4chan అనే ప్లాట్ఫామ్లో వాయిస్ క్లోనింగ్ యాప్, అంటే 11 labs అనే సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు వాయిస్ క్లోనింగ్ యాప్ తీసుకొచ్చారు. ఈ వాయిస్ క్లోనింగ్ లేదా వాయిస్ డీప్ ఫేక్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఎవరైనా గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీస్ వాయిసెస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క స్వరాలు అచ్చం వాళ్ళు మాట్లాడినట్టే అనుకరించటం, వాళ్ళ మాడ్యులేషనే, వాళ్ళ యొక్క యాక్సెంటే, వాళ్ళ యొక్క టోనే అన్నీ కూడా, అంటే వాళ్ళ టోనాలిటీ, వాళ్ళ యాక్సెంట్, అంటే వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్, వాళ్ళ కండెన్స్ అన్నీ వాళ్ళే అనమాట. అంత స్పష్టంగా వాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది అనమాట. అలా మాట్లాడటం వల్ల హేట్ స్పీచెస్ కానీ, రేసిస్ట్ అటాక్స్ కానీ, వయలెన్స్ ప్రమోషన్ కానీ, వాళ్ళు మాట్లాడినట్టు వినిపించడం, ఇటువంటి పరిణామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి కొన్ని యాప్స్ మొదలయ్యాయి. దానిలో ఎమ్మా వాట్సన్, మన హ్యారీ పోటర్ స్టార్ ఎమ్మా వాట్సన్ మాట్లాడినట్టు, జో రోగన్, బెన్ షాపిరో వీళ్ళందరూ మాట్లాడినట్టు రేసిస్ట్ మాటలు, అబ్యూజివ్ మాటలు, వాయిలెంట్ మాటలు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. ఈ డీప్ ఫేక్ వాయిసెస్ వల్ల వ్యక్తి మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చూపించడం వల్ల చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్, డివాస్టేటింగ్ కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ముఖ్యంగా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది, సాఫ్ట్వేర్ ప్రొవైడర్స్ 11 labs అనేవాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ ఫేక్, అంటే డీప్ ఫేక్ వాయిస్ అనమాట, డీప్ వాయిస్ ఫేక్స్ యాప్ వీళ్ళు క్రియేట్ చేసిన యాప్ వల్ల చాలా వాయిసెస్ మాడ్యులేట్ అయిపోతున్నాయి. అంటే మాట్లాడిన మాటలు మాట్లాడినట్టు చూపిస్తున్నారు అనమాట. దీనివల్ల ఆడియోస్ అన్ని రిలీజ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటర్నెట్లో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా. అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారంటే, డీప్ వాయిస్ ఫేక్స్ వాళ్ళు, మేము ఒక మంచి కోసం తయారు చేసాం ఈ యాప్ని, ఇప్పుడు చెడుకు వాడుతున్నారు, దీన్ని మేము ఆపుతాం, దీన్ని మిస్యూజ్ని ఆపడానికి ట్రై చేస్తామని చెప్పి ఇప్పుడు ఫేస్ ఐడీస్, కాపీరైట్ హక్కులు, ఇట్లా చాలా నామ్స్ తీసుకొచ్చారు. ఎన్ని నామ్స్ తీసుకొచ్చినా ఇది మాత్రం చాలా ఎక్కువగా బయట ప్రపంచానికి వస్తుంది అనమాట, ఫేక్ వాయిసెస్ అనేవి. ముఖ్యంగా క్లోజ్లీ మిమిక్డ్ వాయిస్, అంటే అచ్చం వాళ్ళు మాట్లాడినట్టే అనమాట. వాళ్ళ యొక్క టొనాలిటీ, వాళ్ళ యొక్క యాక్సెంట్, వాళ్ళ యొక్క మాడ్యులేషన్ అంతా వాళ్ళు మాట్లాడినట్టే. ఆ వ్యక్తి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా మాట్లాడతారో అలానే, ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ వాయిస్ని అమితాబ్ బచ్చన్ వాయిస్ లానే చూపించడం అనమాట, లేదా మోడీ గారి వాయిస్ని మోడీ గారి గొంతులానే వినిపించడం అనమాట. దీనివల్ల భారతదేశం లాంటి దేశంలో అయితే హేట్ స్పీచెస్, రేసిస్ట్ స్పీచెస్, తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. మన దేశం దాకా ఇలాంటివి వస్తే మాత్రం చాలా భయంకరమైన పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఫేక్ స్పీచెస్ బయటకు వచ్చాక వాటి వెరిఫికేషన్ పక్కన పెట్టి డీప్ ఫేక్స్ కానీ ఆల్టర్నేటివ్ ట్రూత్స్ కానీ ఉన్న వరల్డ్లో ముందు అవే ఎక్కువ వైరల్ అవుతాయి, నిజాలు ఎక్కువ వైరల్ అవ్వవు, అవే ఎక్కువ వైరల్ అవుతాయి అనమాట. సో పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్ సాఫ్ట్వేర్స్, ముఖ్యంగా కొత్త కొత్త రకాల సాఫ్ట్వేర్స్, ఏఐ టెక్నాలజీస్ అవన్నీ వాడి వాయిస్ క్లోన్ చేయటం, సింథటిక్ వాయిసెస్ క్రియేట్ చేయటం అనమాట. ముఖ్యంగా స్పీచిఫై అనే యాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్పీచిఫై అనే ఒక యాప్ ఉంది, టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ నుంచి స్పీచ్కి వచ్చే యాప్ క్రియేట్ చేసే యాప్ అనమాట. కొన్ని వాయిసెస్ కొన్ని వారాలు పడుతుందంటే సేమ్గా మాడ్యులేట్ చేయాలంటే, సేమ్ టు సేమ్ దించాలంటే కొన్ని గంటలను చేయొచ్చు అనమాట. ఎన్ని ఎక్స్ట్రా సేఫ్ గార్డ్స్ తీసుకొచ్చినా సరే ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు దారితీస్తుంది అంటున్నారు. ఉదాహరణకి డేవిడ్ అటెన్బరో అనే ఒక బ్రాడ్కాస్టర్, ఆయన గొంతు ఆయన మాట్లాడినట్టే నేవీలో పనిచేసినప్పుడు ఆయన చాలా వర్స్ట్ సిచ్యువేషన్స్ గురయ్యారని, అసలు నచ్చలేదని, ఇట్లాంటి మాటలు, ఆయన చెప్పని మాటలన్నీ కూడా దానిలో వచ్చేసాయి అనమాట. అదేవిధంగా ఎమ్మా వాట్సన్, ఎమ్మా వాట్సన్ హిట్లర్ని పొగుడుతూ హిట్లర్ చెప్పిన స్పీచెస్ రిపీట్ చేసినట్టు వచ్చింది. అది కూడా కరెక్ట్ కాదనమాట, అవి కూడా ఆవిడ మాట్లాడినవి కాదు. సో ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేక్ స్పీచెస్ సంబంధించి చాలా యాప్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయంట. మైక్రోసాఫ్ట్ సంబంధించి వాల్-E అనే యాప్, గూగుల్ పెలాంటీర్ అనే యాప్ ఒకటి, 4chan వాళ్ళ ఇమేజ్ బోర్డ్ ఒకటి, యూకే బేస్డ్ 11 labs అనే సంస్థ ఒకటి, రెప్లికా స్టూడియోస్ ఒకటి, ఫేక్యూ అనే ఒక యాప్ ఒకటి, మర్ఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింథసిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లిప్ చాంప్, రీస్పీచర్, ఇట్లాంటి యాప్స్ చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ అందరికీ అందుబాటులోకి ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇది కనుక మన దేశం లాంటి దేశంలో వస్తే దీన్ని ఎలా నియంత్రించాలి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అయితే దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏది కూడా మనం ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళకూడదు అనమాట.
కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ ఫేక్ వాయిసెస్ డీప్ ఫేక్ వాయిసెస్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడాలి. దీనికి కేవలం ప్రభుత్వమే కాదు, ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్లో వచ్చే వైరల్ అంటే ఇక్కడ సృష్టించిన వాయిస్ ఎక్కడ అమెరికాలో సృష్టించిన వాయిస్ ఇక్కడికి వస్తే మనం ఏం చేయలేం కదా. ఇటువంటి వాటిని మీద కూడా ఎలా చర్యలు తీసుకోవాలి దాని మీద వరల్డ్ కమ్యూనిటీ కూర్చొని దీని గురించి ఆలోచించాలి. ఈ మిస్ఇన్ఫర్మేషన్ సంబంధించి యూరోపియన్ యూనియన్ వాళ్ళు అప్డేటెడ్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ టు స్టాప్ స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ త్రూ డీప్ ఫేక్స్ అని చెప్పి ఒక రూల్స్ తీసుకొచ్చారు. దాంతో ఈ ఫేస్బుక్ కానీ మిగతా సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి స్ప్రెడ్ చేసినప్పుడు 6% ఫైన్స్ ఇలాంటి విధించే అవకాశం కూడా ఉందంట. అంటే ఆ నేరం పట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో బట్టి భారీగా నష్టపరిహారం, భారీగా ఫైన్స్ విధించే అవకాశం కూడా ఉందంట యూరోపియన్ యూనియన్లో ఇటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే. అలానే అమెరికాలో డీప్ ఫేక్ టాస్క్ ఫోర్స్ యాక్ట్ అని, బైపార్టిజన్ డీప్ ఫేక్ టాస్క్ ఫోర్స్ యాక్ట్ అని డీప్ ఫేక్ టెక్నాలజీని కౌంటర్ చేయడానికి ఒక చట్టం వచ్చిందనమాట. భారతదేశంలో మాత్రం ఇటువంటి చట్టాలు ఇంతవరకు రాలేదు. దీని మీద స్పష్టత లేదు, దీని మీద చర్చ కూడా జరగట్లేదు.